ఒక గెలుపంటూ నా జీవితంలో ఎప్పుడు లేదు. నిరాశ, నిస్పృహ, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ యొక్క పరిస్థితి, చనిపోదాం. ప్రేమించేవారు లేరు నన్ను, ఆదరించేవారు లేరు నన్ను, బ్రతికించేవారు లేరు, ఓదార్పు చెప్పేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు. నాని అనుకున్న వారే నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నారే, నా సొంతం అనుకున్న వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే. ఎవరూ లేరు ఎందుకు నా ఈ బ్రతుకని చెప్పి ఒకనొక దినాన ఎందుకు నా బ్రతుకు అని నాకు నేనే ఫెయిల్యూర్ పర్సన్ గా వెళ్ళిపోతున్నటువంటి ఆ రోజు మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు ఈ దినాన్ని. అయితే నేను ఒక వర్షిప్ స్కూల్కి వెళ్ళాను, అంటే ఆరాధన చేసే పాఠశాల. వెళ్ళినప్పుడు నేను ఆరాధన చేస్తున్నప్పుడు, నేను ఆరాధనలో పాలిభాగస్తుడుగా దేవునితో అంటుకట్టబడినప్పుడు, నా ఆత్మ దేవునితో మమేకమైనప్పుడు, నా ఆత్మ దేవునితో కలిసినప్పుడు నేను ఎందుకు చనిపోవాలి? అసలు నేను ఎందుకు ఫెయిల్యూర్ పర్సన్ ఎందుకు అవుతాను? నేను ఓడిపోయిన వాడిని ఎందుకు అవుతాను? నా యేసయ్య నాతో ఉన్నాడు కదా, నా యేసయ్య నాతో ఉన్నాడు కదా, నా ప్రభువు నాతో ఉన్నాడు కదా, నా దేవుడు నాతో ఉన్నాడు కదా. అసలు నేను ఎందుకు ఒంటరి వాడిని అవుతాను? అసలు నేను ఎలా ఫెయిల్యూర్ అంటే ఓడిపోయిన వాడిని ఎలా అవుతాను? అసలు నేను ఎందుకు చనిపోవాలి? మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధరణైన యేసు నా తండ్రి కదా, నేను ఎందుకు మరణించాలి? నేను మరణించను, యేసు కొరకు బ్రతుకుతా, యేసు కొరకు జీవిస్తాను, యేసుని ప్రకటిస్తాను, యేసు ప్రేమను ప్రకటిస్తాను అని తీర్మానము తీసుకున్న దినము నుంచి ఒక త్రాగుబోతుగా, ఒక ఆల్కహాలిస్ట్ గా, భయంకరమైనటువంటి త్రాగుబోతుగా తాగుతూ తిరుగుతున్న నేను, డ్రగ్స్ తీసుకొని గంజాయి తాగి రోడ్ల మీద పడిపోతున్న నన్ను, వాంతి కక్కుని రక్తం కారిపోతుంటే అందరూ చనిపోతావరా, నువ్వేం ఉపయోగపడవరా